4 వర్షాలు కంటిన్యూగా పడితే చాలు వరదలొచ్చేస్తాయి. రోడ్లు, ఇల్లులు నీటితో మునిగిపోవాల్సిందే. తప్పు మనదేలేండి. చెరువులకు మనకు దేవుడు సమానంగా ప్లేసెస్ ఇస్తే మనమేం చేస్తున్నాం? అడవులు నరికేసి, అడవుల్లో చెరువులు బూడ్చేసి, చెరువుల మీద ఇల్లులు కట్టేస్తున్నాం. మరి ప్రకృతిని డిస్టర్బ్ చేస్తే ఇలాగే ఉంటది. సరే, ఇంత వర్షంలో నేను ఎక్కడికి వెళ్తున్నానంటే, ముందు ఈ వీడియో మాత్రం ఇప్పటిది కాదండి. నేను ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా తినమంటే సరిగ్గా తినలేదు. ఇప్పుడు టైం 2 అయింది. ఈ టైం ఫ్రెంచ్ ఫ్రైస్ కొనిచ్చా. ఇవి మంచివి కావు నాకు తెలుసు, కానీ ఆప్షన్ లేదు. బాగా ఆకలి అంటుంది. అక్కడ ఇవి తప్ప ఏమీ లేవు. ఊరికైతే వచ్చేసా. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యాను. ఊరికి వచ్చినప్పుడల్లా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత తల చిక్కు తీయించుకుంటాను. ఈమె మా అమ్మమ్మ చెల్లెలు ఇంకొక ఆమె కూడా ఉంది. ఆమె ఇంకా రాలేదు. వీళ్ళ చేత తలకు నూనె పెట్టించుకున్నా, తల చిక్కు తీయించుకున్నా నాకు స్వర్గమేనండి. అంత ఇష్టం. ఇప్పుడు నా కూతుల చేత కూడా ఇలా చేయించుకుంటా. కానీ వాళ్ళు పావు జుట్టు పీకేస్తారు. అవును, ఊరికెందుకు వచ్చానో చెప్పలేదు కదా. మా ఆడబిడ్డ వాళ్ళది చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చానండి. దానికోసమే ఈ హడావుడి అంతా. సరే, ఫైనల్ గా రెడీ అయ్యాను. నా పెద్ద కూతురుతో ఒక ఫోటో దిగుతున్నాను. నాకు సింపుల్ గా ఉండటమే ఇష్టం. నాకు మేకప్ వేసుకోవడం కూడా రాదు. ముఖం కడిగి ఒక బొట్టు పెట్టుకొని లిప్స్ కి జస్ట్ లిప్ కే రాశాను. అంతే నా రెడీ. ఇంకా ఫంక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటంటే భోజనాలు. అన్ని రకాలు ఉన్నా కూడా ఒక ప్లేట్ లో బిర్యానీ పెట్టించుకొని వచ్చాను. ఒక మటన్ ముక్క, ఒక చికెన్ ముక్క, ఒక గారె ముక్క కలుపుకొని బిర్యానీ అయితే తిన్నాను. బాబో, ఎవరు ఈ ముసుగుదంగులని అనుకునేరు. ఇప్పుడే హైదరాబాద్ బస్ అయితే దిగాము. మళ్ళీ వర్షమే. పోయేటప్పుడు వర్షమే, వచ్చేటప్పుడు వర్షమే. ఈ వర్షం మమ్మల్ని వదిలేటట్లేదు. ఈ నా నిద్ర ముఖాన్ని చూసి భయపడకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.